సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు బోనాన్ని సమర్పించుకునేందుకు సికింద్రాబాద్ అమ్మవారి వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. బారికేడ్లలో ఉన్నటువంటి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 2-3 గంటల నుంచే అందరూ లైన్లలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. అయితే కొంత ఎక్కువసేపు లైన్లలో ఉండాల్సి వస్తుంది. దాంతో ఇబ్బంది పడుతున్నారు. 6 గంటలకు లైన్లో వచ్చినటువంటి వాళ్లకు ఇప్పటికీ దర్శనం కానటువంటి పరిస్థితి. దాంతో జనమంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయినా సరే అమ్మవారిని దర్శించుకున్నాకే మేము వెళ్తామంటూ భక్తులంతా కూడా మన ఇష్టాలతో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకసారి భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైట్నగర్ నుండి వచ్చాము. ఎలా అనిపిస్తుంది మీరు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా? చాలా సంతోషంగా ఉందండి. మొక్కుకున్నాను మా పాప పెళ్ళి అయితే వస్తారని, అందుకే బోనం చేసుకొని వచ్చానండి. అల్లుడు అంటే మీ అల్లుడు గారి వాళ్ళ అమ్మాయి, మా తోటికోడ వాళ్ళ. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని ప్రతి ఏటా దర్శించుకుంటారు? మీకు అంటే బాగా మంచి జరుగుతుందనే నమ్మకం, ఎటువంటి కోరికలు అమ్మవారు తీరుస్తారనే నమ్మకం? అన్ని కోరికలు తీరుస్తుందండి. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొక్కు ఉంది కాబట్టి బోనం చేసుకొని వచ్చాను. ఫస్ట్ టైం అండి మొక్కు చెల్లించుకోవడము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా వైఫ్ మేము హైదరాబాద్ వస్తాం. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం. ప్రతి సంవత్సరం వస్తాం. మధ్యలో కూడా ప్రతి మంత్లీ వన్స్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకొని మా కోరికలు తీర్చుకోవడానికి ఖచ్చితంగా మొక్కులు తీర్చుకుంటాం ఇక్కడికి వచ్చి. ఎలా ఉంది బార్కేడ్లలో ఏమైనా ఇబ్బందులు? చాలా తెలంగాణ గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్గా ఒక ప్రొఫెషనలైజ్ టైప్లో మంచిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ చాలా సిస్టమేటిక్గా ఉంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. చాలా ఊహించిన విధంగా భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. చాలా పద్ధతిగా ఉంది. ఇట్లాంటి పద్ధతి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత చరిత్ర ఉన్న బోనాల పండగకి చాలా సిస్టమేటిక్గా కేసీఆర్ గవర్నమెంట్ చాలా పద్ధతిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, చూడొచ్చు భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోనాలను అలంకరించుకొని బోనాల్లో అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యాన్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది అమ్మవారిని దర్శించుకోవాలి, ఆ తర్వాతే దీనికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. ఇక మొత్తం లైన్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లైన్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడం మీరు మాట్లాడతారు సరే. ఒకవైపు ప్రత్యేకమైనటువంటి లైన్లను కూడా మనం పరిశీలించవచ్చు. ఏదైతే దూరంగా మనకు కనిపిస్తున్నటువంటి సికింద్రాబాద్ బాటా నుంచి వస్తున్నటువంటి లైన్, ఇది మొత్తం కూడా ఎక్కడికక్కడ నిండిపోయింది. పోలీసులు భక్తులను నియంత్రించేందుకు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి త్వరగా వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నాలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. అయినప్పటికీ అంటే బారికేడ్లలో వస్తే కొంత ఆలస్యమైనా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందుకోసమే బారికేడ్లలో రమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మానిటరింగ్ కూడా ఉంది. అంటే సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఉంది. భద్రతా విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలు అంటే సర్వైలెన్స్ కెమెరాలు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటి ద్వారా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక భక్తులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. అంటే ఉదయం 3 గంటల నుంచి లైన్లలో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున పెరుగుతూనే ఉన్నారు. వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాళ్ళ సంఖ్యలు మాత్రం పెరగడంతో కొంత తోపులాటలు అక్కడక్కడ జరుగుతున్నాయి. అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో బంగారు బోనాన్ని కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈసారి బంగారు బోనాన్ని ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి సమర్పించనున్నటువంటి నేపథ్యంలో కొంత భద్రతా విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాదు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని కొలిచేందుకు వస్తారు. అందుకోసమే మహిళల భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళా పోలీసులతో పాటు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం తమకు మహాభాగ్యం అంటూ వస్తున్నటువంటి భక్తులు చూడొచ్చు. ఖచ్చితంగా మేము కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుతున్నాయి.
వాటన్నిటిని తీర్చుకోవడమే మాకు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలంటూ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. వాళ్ళకు ఎప్పటికప్పుడు లైన్లలో ఉన్నటువంటి వాళ్లకు మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నంతో పాటు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వాటన్నిటిని కూడా చేస్తూనే ఉన్నారు. అయితే లైన్లలో ఉన్నటువంటి భక్తులకు ఎంతసేపట్లో వాళ్ళకు దర్శనం జరుగుతుందనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం పరిశీలించవచ్చు. ఇది విఐపీలకు సంబంధించినటువంటి లైను. ఆ లైన్కి సంబంధించి భక్తులంతా కూడా ముందుకు వెళ్తుంటారు. వాళ్ళకి సంబంధించి ఎక్కడికక్కడ అంటే ఎవరికి ఇబ్బందులు కాకుండా ఉండడమే లక్ష్యంగా కొంత పోలీసులు అటు జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే జనం గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం, ఆ తర్వాత రేపు ఏదైతే భవిష్యవాణి ఉంటుంది, భవిష్యవాణి అనంతరం ప్రత్యేకంగా భవిష్యవాణి తర్వాత దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యవాణి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత రేపు ఏనుగుపై అంబారి ఏర్పాట్లు కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఒకసారి భక్తులు చాలాసేపటి నుంచి లైన్లలో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు ఈ లైన్లో? మేము పొద్దున 5:30కి వచ్చి నించున్నామండి లైన్లో. లాస్ట్ 3 years బ్యాక్ వచ్చాము, మంచిగా అనిపించింది, అందుకే మళ్ళీ ఈసారి కూడా వచ్చాము. ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఏర్పాట్లు కానీ ఎక్కువసేపు వెయిట్ చేయడం కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఉంది? ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, అన్ని రకాలుగా చాలా బాగానే చేస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నాచారం నుంచి వచ్చినాం. మార్నింగ్ 5:30కి వచ్చినాం దర్శనానికి, అమ్మవారి దర్శనానికి. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం మేము దర్శనం. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం? ప్రతి ఏటా దర్శించుకుంటున్నారు, బాగా జరుగుతుందా? కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి? కంపల్సరీ సార్, కంపల్సరీ అనుకునే తీరుతున్నాయి. ఇది భక్తులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు. ఒకసారి గర్భగుడి ఎంట్రెన్స్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం పరిశీలించవచ్చు. గుడిలోకి వెళ్తున్నటువంటి దారి ఇది. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళను మనం ఒకసారి పరిశీలించవచ్చు. బోనాలు తీసుకెళ్లేటువంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేశారు. మరోపక్క గుడి ముందు ఏర్పాట్లు కావచ్చు, ప్రత్యేకంగా అలంకరణలు కావచ్చు, ఇవన్నీ చూసి మహిళలు మాత్రం ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంకా భక్తులు పెరుగుతారు. రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున దర్శించుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ ఎవరికి ఇబ్బందులు రాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తల మధ్య అమ్మవారి బోనాల పండుగ జరుగుతుంది. కెమెరా పర్సన్ విశ్వపాల్తో రాజు, ఎన్టీవీ.